కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో స్వయంభూగా పవిత్ర ఎలా నది ఒడ్డున వెలసిన రుక్మిణి సత్యభామ సమేత రాజు వేణుగోపాల స్వామి గరుడ వాహన పల్లకి సేవ ధనుర్మాస సందర్భంగా నిర్వహించారు. ఈ పల్లకి సేవ ఈ నెల ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ఆలయ పూజారులు పొడుగు నరసింహం తెలిపారు. ఇక వీరవనానికి చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీమతి తోటా దేవిదిన్ వారి బంధువర్గం ఈ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి భారత్ టుడే ఛానల్ కు ఆలయ విశిష్టత కోసం వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సేవా సభ్యుడు గట్టు పద్మరాజు పాల్గొన్నారు. నారాయణ కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం పాలెం గ్రామంలో గత 150 సంవత్సరాల పురాతన ఆలయం శ్రీ రాజవేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ రాజవేణుగోపాల స్వామి ఆలయం ధనుర్మాసం ప్రతి సందర్భంగా ప్రతి రోజు కూడా సేవ పలకే సేవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి సేవా కార్యక్రమం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మా గ్రామ పెద్దలు కూడా పూర్వం నుంచి జరిగి కనికేరాలన్నీ జరుగుతున్నాయండి. తెల్లవారుజాము తీర్థం జరుగుద్ది ఊరంతానే. తర్వాత ప్రతిరోజు కూడా గ్రామ భక్తులు ఇతర గ్రామ భక్తులు అందరూ కూడా వచ్చి ఈ పలకీ సేవా కార్యక్రమం చేసి స్వామివారి ఆశీస్సులు పొంది ఎవరు ఏమనుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు ఇచ్చి ఆ స్వామివారి ఏమంటే అవి జరిగి పూర్వం ఆలయం అండి ఇది రాజవేణుగోపాల స్వామి. పెళ్ళి అవ్వకపోయినా పిల్లలు పుట్టకపోయినా ఓ గృహం అన్నా సరే ఏదైనా సరే ఈ స్వామిని మనసులో అనుకుని వస్తే జయప్రదంగా ఆ స్వామివారి అనుగ్రహం ఈ రోజుకి కూడా గత 150 సంవత్సరాలు బట్టి అదే తీరంగంలో పూర్వం మా పెద్దలు చేసేవారు. ఇది మాకు 8వ తరం అండి. ఇప్పుడు దాకా కూడా మేము కూడా అదే సేవ చేస్తున్నామండి. అలాగా జై శ్రీమన్నారాయణ. వల్ల స్వామివారికి కూడా బాగా కైంకర్యాలు జరగడం సంతానం కలగడం అన్నీ కూడా జరుగుతున్నాయి. కావున ఈ స్వామివారు బాగా భక్తితో పూజిస్తే మీకు అనుకున్న పనులు అవుతాయని ఎప్పటి నుంచో పురాతన ఆచారం అండి. జై శ్రీమన్నారాయణ. వీరవరం అండి. 10 తోట దేవిదిన్నం. మేము కుటుంబ సభ్యులు 10 మంది